शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। ज्ञानानन्दमयं निर्मलं स्फटिकाकृतिम् आधारं सर्वविद्यानां हयग्रीवमुपास्महे। हयग्रीव हयग्रीव శ్రీ విశ్వావసునామ సంవత్సర ఈ సంవత్సరం విశ్వావసునామ సంవత్సరం నూతనంగా మార్చి 30వ తారీఖు నుంచి మొదలుకొని విశ్వావసు నామ సంవత్సరం మొదలవుతుంది. ఈ సంవత్సరం రాజు సేనాధిపతి అర్ఘ్యాధిపతి రవి అయి ఉన్నాడు. సహజంగా రాశి చక్రాల్లో రాజు అనేటువంటి వాడు సూర్యుడు. అలానే నవగ్రహాల్లో కూడా ప్రథమ స్థానం సూర్యుడిదే. ఎందుకంటే సూర్యుడి యొక్క బలం నుంచే మిగతా 8 గ్రహాలకి బలం చేకూరుతుంది. ఛాయాగ్రహాలైనా సరే సూర్యుడి యొక్క ఆధీనంలో ఉండాల్సిందే. కాబట్టి ఈ సంవత్సరం రాజు సూర్యుడై ఉన్నాడు. పూర్వ సస్యాధిపతి వచ్చేసి గురువు అయి ఉన్నాడు. సస్యాధిపతి అని అంటే గురువు గారు అంటే అంతా కూడా సంపద విషయంలో కానీ ధాన్యం విషయంలో కానీ అనుకూలమైనటువంటి వాతావరణం. అట్లానే అపర సస్యాధిపతి కుజుడై ఉన్నాడు. ఈ కుజుడు మామూలుగా సహజ రాశి చక్రంలో ఉగాది సమయానికి నీచ స్థానంలో ఉండటం వల్ల కొద్దిగా ఉత్తరాయణ కాలంలో ఏదైతే విశ్వావసునామ సంవత్సరం మొదలైనటువంటి ఉత్తరాయణ కాలంలో కొద్దిగా అధిక ఎండలు, వర్షపాతం తక్కువ ఉండకపోవడం, కాస్త వర్షాకాలంలో అపారమైన వర్షం కురవటం, దీనివల్ల కొద్దిగా ధాన్యం వద్ద ఇబ్బంది పడతారు. అట్లానే రసాధిపతి శని ఉన్నాడు. అలానే నీరసాధిపతి బుధుడై ఉన్నాడు అన్నమాట. ఈ నవనాయకుల్లో 6 పాపులు, 3 శువులు. ద్వాదశ రాశుల్లోకి వచ్చేటప్పటికి మేషరాశి మొదలుకొని మేషం, వృషభ, మిథునం, కర్కాటకం, సింహం, కన్య, తుల, వృశ్చిక, ధనస్సు, మకర, కుంభ, మీనాల నుంచి నవగ్రహాల్లో ఏ స్థితిలో ఉగాది సమయానికి ఈ విశ్వావసునామ సంవత్సరం మొదలుకుని ఎలా ఉంటుంది అనేటువంటిది వివరిద్దాం. రాశి చక్రంలో పెద్ద గ్రహాలంటే బృహస్పతి, శని, ఛాయాగ్రహాలైనటువంటి రాహుకేతువులు. ఇవి మార్చి 29 మొదలుకొని సాయంకాలం నుంచి శని సంచారం మీనరాశిలో మొదలవుతుంది. అటులనే ఉగాది సమయానికి బృహస్పతి మిథున రాశిలో మృగశిర నక్షత్రంలో వృషభ రాశిలో ఉంటారు. మే 10వ తారీఖుకి మిథున రాశిలోకి సంచారం జరుగుతుంది, మే 10 తర్వాత. అట్లానే రాహువు మే 18వ తారీఖు కుంభరాశిలోను, కేతువు సింహరాశిలోను మే 18కి సంచారం జరుగుతుంది. ఉగాది సమయానికి ఈ సంవత్సరం చంద్రుడితో మొదలుకొని అన్ని గ్రహాలు కూడా మేషాత్తు మీనరాశిలో 6 గ్రహాలు మీనరాశిలో ఉంటున్నాయి. కాబట్టి ఇందులో కొన్ని రాశులకి శుభత్వాన్ని ఇస్తూ కొన్ని రాశులకి కొద్దిగా అవయోగాన్ని అంటే
కొద్దిగా అశుభాన్ని ఇస్తూ చేస్తున్నాయి. పూర్తిగా కాదు, కొద్దిగా మాత్రమే. కాబట్టి ఇందులో ఏ ఏ రాసులకి ఈ సంవత్సరం అద్భుతంగా ఉంది, ఏ ఏ రాసులకి మధ్యమంగా ఉంది, ఏ ఏ రాసులకి కాస్త అధమ స్థితిలో ఉన్నది అనే దాన్ని మనం వివరిస్తాం. ఈ సంవత్సరం వృషభ రాశికి ఒక రకంగా అదృష్టం అనేటువంటి విషయాన్ని చెప్పాలి. ఇందువల్ల విశ్వావసు నామ సంవత్సరంలో వృషభ రాశి వారికి ఆదాయం 11, వ్యయం 5, రాజ్యపూజ్యం 1, అవమానం 3. ఈ రాశి వారికి గురువు మే 10 తర్వాత నుంచి మిథున రాశి సంచారం, రాశ్యాతు ద్వితీయ స్థానంలో సంచారం చేయటం వల్ల కాస్త ఆయన తామ్రమూర్తి అయి ఉన్నాడు. కానీ వృషభ రాశికి అష్టమ లాభాధిపతి కాబట్టి కాస్త ద్వితీయ స్థానంలో తామ్రమూర్తి అయ్యే ఉంటాడు. సామాన్యంగానే ఫలితాలు ఇస్తాడు. కానీ శని సంవత్సరం అంతా కూడా ఏకాదశ స్థానంలో సువర్ణమూర్తి అయి ఉంటాడు. ఎంత అదృష్టం అంటే వీరికి అనుకున్నటువంటి చోటల్లా ప్రధానంగా అద్భుతమైనటువంటి లాభాన్ని పొందుతారు. ఇక సర్వ సౌఖ్యాలు కలగజేస్తాడు. రాహుకేతువులు మే 18 నుంచి దశమ స్థానంలోనూ, కేతువు చతుర్థ స్థానంలోనూ సంచారం చేయడం జరుగుతుంది. వాళ్ళు రజతమూర్తిగా ఉంటున్నారు. రజతమూర్తి అయినా కూడా సౌభాగ్యకరమైనటువంటి విషయాల్లోనూ అనుకున్న కోరికలు, వాంఛితమైన కోరికల్ని, సహజ కోరికలు, కామ్య కోరికలు అంటారు. ఈ కోరికలన్నిటినీ కూడా శని, రాహుకేతు, గురు సంచారం వల్ల అద్భుతంగా ఈ సంవత్సరం వృషభ రాశి వారికి ఫలితం ఉంటుంది. ఇక ఈ సంవత్సరం గురువు కుటుంబ స్థానంలో మిథున రాశి సంచారం చేయటం వల్ల న్యాయపరమైన అంశాల్లో విజయం పొందడం, అప్పులు తీరిపోవటం, రుణబాధలు పోతాయి. రుణాలలో ఆర్థికమైనటువంటి రుణాలను అద్భుతంగా ఉన్న అప్పులన్నీ చాలా వరకు తీర్చేటువంటి బుద్ధిని కల్పిస్తాడు. బుద్ధితో పాటు ఆదాయాన్ని ఇస్తాడు. వ్యాధి నిర్మూలన, ప్రత్యేకించి గురువు జీవకారకుడు. ఈ జీవకారకుడు వాసన, ద్వితీయం అంటే వాసన, వాక్కు, కుటుంబం, కోరిక, ఆశ అన్నీ సర్వత్ర అది ఆ అప్లౌలక స్థానం అంటారు. వాటిల్లో ఆ గురువు సంచారం చేయటం వల్ల వృషభ రాశి వారికి అద్భుతమైనటువంటి యోగాలు ఇస్తున్నారు. కాబట్టి ఈ ఈ గురువు దీంతో పాటుగా సంచారం చేయటం వల్ల ఎక్కువగా వీరి సలహాలు, సంప్రదింపులు, గౌరవ మన్ననలు ఎక్కువగా పొందుతారు. ఆనందకరమైనటువంటి వాతావరణం, సంతృప్తికరమైనటువంటి జీవనం జరుగుతూ ఉంటుంది. చేతిలో ధనానికి సంబంధించిన లోటు చాలా వరకు, అసలు ధనం ఎప్పుడూ వీరి చేతిలో తిరుగుతూ ఉంటుంది. అలానే సంపదల విషయంలో కూడా లోటు ఉండదు. అనుకున్న కార్యాన్ని అనుకున్నట్టుగా జయిస్తూ ఉంటారు. అలానే కానీ కొన్ని సంపదలు పెంచుకునేటువంటి విషయంలో కాస్త ఆచితూచి అడుగు వేస్తే సంపదని సులభంగా పెంచుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్త వహించాలంటే మనము రోడ్డు మీద ఒక వాహనంలో ఒక స్పీడ్లో ప్రయాణం చేస్తున్నాం. అప్రమత్తంగా ఉంటూ ఒక స్పీడ్ మీద ప్రయాణం చేస్తూ ఉన్నంత కాలము అది మనకు ఆ రోడ్డు బాగుంది, అన్ని బాగుంది, అంతా చాలా చక్కగా ఉంటుంది. కానీ ఇక బాగుంది కదా అని చెప్పి అతివేగంగా వెళ్ళటం వల్ల అనుకోని ప్రమాదాలు ఎలా ఉంటాయో ఈ వృషభ రాశి వారికి మనకి చేతిలో డబ్బులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, మనకు అనుకున్నది కాదనుకున్నది ఏది ఉండదు కదా. ఆ ఉన్నది అనుకున్నటువంటి వాళ్ళకి అనుకోని ప్రమాదాలు, అనుకోని ఇబ్బందులు అనేటువంటివి వస్తాయి. కొన్ని సమస్యలు వస్తాయి. ఏమిటయ్యా అంటే ఆస్తుల విషయంలో, కుటుంబ ఆస్తుల విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఆ చిక్కుముళ్ళ నుంచి బయటపడటం కోసం దాని విషయంలో కాస్త ఆస్తుల విషయంలో వచ్చేటువంటి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. కొత్త వ్యాపారం చేసేటువంటి విషయంలో కాస్త ఆచితూచి పార్ట్నర్స్ విషయంలో, ఎంచుకునే విషయంలో జాగ్రత్తగా ఉండాలి. భాగస్వాముల విషయంలో. అట్లానే ఉద్యోగం చేసే వారికి కూడా గౌరవమన్నలు అన్నీ అద్భుతంగా ఉంటాయి. కానీ వీరికి ధార్మికమైనటువంటి కార్యక్రమాల్లో కూడా అంతో ఇంతో సహాయపడుతుంది, అంతా బాగుంటుంది. కానీ ఉద్యోగం చేసేటువంటి ప్రయత్నాల్లో నాకన్నా నా ప్రమోషన్ లేవు అనేటువంటి, అంటే పై వాళ్ళతో ఆర్గ్యుమెంట్ చేయడం, గొడవ పడటం, ఇవి కొన్ని కొత్త నేను నా అంత గొప్పవాడు లేడు, నా అంత ఇది లేడు అనేటువంటి విషయంలో తొందరపడటం వల్ల
అనుకోని ఇబ్బందులు అంటే అప్పటిదాకా అద్భుతంగా ఉన్నటువంటిది సడన్‌గా ఉద్యోగంలోంచి బయటకొచ్చేటువంటి అవకాశాలుంటాయి. కాబట్టి అసలు 100కి 95% ఏ ఇబ్బంది ఉండదు. కానీ మన బుద్ధి పొరపాటు వల్ల, మన ఈ మన ఈగో వల్ల, మనకేం కాదనే అహంకారం వల్ల కొద్దిగా లోపాలు వచ్చే ప్రమాదం ఉన్నది. కాబట్టి దీన్ని కూడా దృష్టిలో పెట్టుకొని ఉద్యోగాన్ని అప్రమత్తంగా ఉండటం మంచిది. కానీ ధన విషయంలోనూ అలానే ప్రత్యేకమైనటువంటి ఇబ్బందుల విషయంలోనూ కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. అక్టోబర్ నెల కాలంలో కాస్త తీర్థయాత్రలకి, దూర ప్రాంతాలకి బాగా మంచి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ రాశికి శని భాగ్యాధిపతి, రాజ్యాధిపతి కాబట్టి రాజ్యాధిపతి ఏకాదశంలో సంచారం చేయడం వల్ల వృత్తులు, విజయాల విషయంలో, ఆర్థిక వృద్ధి కలగటం విషయంలో, అలానే వాణిజ్య రంగమైన విషయంలో, సంఘంలో మంచి పేరు ప్రతిష్టలు, దశమాధిపతి అయినటువంటి వాడు వృషభానికి దశమాధిపతి అయినటువంటి శని ఏకాదశంలో ఉండటం వల్ల మంచి అప్పటిదాకా మనం మనం సంఘంలో ఏంటి అనుకునేటువంటి వాళ్ళు, అవమానాలు పడ్డవాళ్ళు కూడా మీరు చేసింది సత్యం, మీరు చేసింది మంచి చేశారు, మమ్మల్ని క్షమించాలి అనుకున్న వాళ్ళు కూడా మీ దగ్గరికి వచ్చి కూర్చుంటారు. అలాంటి పరిస్థితులు ఏర్పడతాయి. కాబట్టి ఇది చాలా గొప్ప రాజయోగ స్థితి. అలానే ఈ రాశి వారికి ప్రస్తుతం జూలై, నవంబర్ మధ్య కాలంలో శని తిరుగుతుంది, అంటే వక్ర స్థానంలోకి సంచారం చేస్తున్నప్పుడు కాస్త సంతాన విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. కాస్త మెడికల్‌గా అంటే కాస్త ఈ ఫెర్టిలిటీ సెంటర్స్ వాటి విషయాల్లో కాస్త మందులు అతిక్రమించి వాడటం వల్ల కొంచెం ఆడవారికైతే గర్భస్థానాల విషయాల్లో కాస్త ఇబ్బందులు ఏర్పడతాయి. మగవారికైతే ఈ షుగరు అట్లానే ఓవర్ వెయిట్ ఇలాంటివి ఉండటం వల్ల శని అంటే కంఫర్ట్‌నెస్ ఎక్కువ ఇస్తాడుగా. దానివల్ల ఆ ఏకాదశ స్థానంలో ఉండటం వల్ల కంఫర్ట్‌నెస్ ఇస్తారు. కంఫర్ట్‌నెస్ బాగా ఎక్కువ ఉండటం వల్ల వీళ్ళు ఓవర్ వెయిట్ అవ్వడం, శని అట్లానే తినకూడని పదార్థాలు తినడం వల్ల సంతానలేమి సమస్యలు ఏర్పడే అవకాశాలు ఉంటాయి. ఏ కాలంలో జూలై, ఆగస్టు, సెప్టెంబర్ నెల కాలంలో. అలానే ఈ వృత్తి వ్యాపారాల్లో బాగా అనుకూలంగా ఉంటుంది. క్రమశిక్షణతో గనక మీరు ఈ సంవత్సరం జీవనాన్ని ఒక పద్ధతిగా మనం భగవంతుడిచ్చాడు, దాన్ని సద్వినియోగం చేసుకోవాలి, మనం ధర్మ మార్గంలో ఉండాలి, మంచి చేయాలి, నలుగురికి మంచి చేస్తూ ఉండాలి అనేటువంటి ఇదిగా మనం ఆరాటపడి జాగ్రత్త పడి కనుక ఉండగలిగితే చక్కటి జీవనాన్ని ఈ సంవత్సరం వృషభ రాశి వారికి అద్భుతమైన ఫలితాన్ని ఇస్తాడు. స్నేహితులతో కూడా మంచి సౌఖ్యం ఉంటుంది. ఆకస్మిక ఆదాయం చాలా విశేషంగా ఉంటుంది. ఇక ప్రత్యేకించి ఈ సంవత్సరం వృషభ రాశి వారికి గణపతి ఆరాధన చాలా విశేషంగా పనిచేస్తుంది. చతుర్థ స్థానంలో వెళ్తూ ఉండడంలో వాహన విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉండాలి. వాహన ప్రమాదాలు వాటి విషయాల్లో అతి వేగంతో ప్రయాణం చేయడం వల్ల వాహన ప్రమాదాలు సూచన కాస్త ఉన్నది. కాబట్టి గణపతి ఆరాధన, గణపతికి గరికతో పూజ చేసుకోవడం, స్వయంభూ గణపతి దేవాలయాలకు వెళ్ళి దర్శనం చేయడం వల్ల విశేష ఫలితం ఉంటుంది. శుభం.